ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి CEO డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంటుందంటే, ఒకప్పుడు చూసుకుంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, బాల్డ్ హెడ్ అవుతుంది. దీనికి రీజన్స్ ఏంటండి? రైట్. హెయిర్ ఫాల్లో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనము సింపుల్గా చెప్పాలంటే హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్. హెడేక్ వచ్చింది అనుకోండి, మీకు హెడేక్ దేనివల్ల వస్తుంది? సింపుల్గా ఎండలో తిరగండి, హెడేక్ వస్తుంది. వైరల్ ఫీవర్, హెడేక్ వస్తుంది. పెద్ద పెద్ద బ్రెయిన్ క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు కూడా హెడేక్ వస్తుంది. హెడేక్ అనేది ఒక సిమ్టమ్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. హెయిర్ ఫాల్ కూడా ఒక సిమ్టమ్. దీని వెనకాల చాలా కొన్ని వందల వేల డిసీజెస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ రావడానికి. అండ్ ఇంకొకటి కూడా గ్రే హెయిర్ ఒకప్పుడు ఒక 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత చూసాం. ఇప్పుడు చిన్న చిన్న స్కూల్ పిల్లలకు కూడా గ్రే హెయిర్ ఉంటుంది. దీనికి కూడా రీజన్స్ ఏంటి? రైట్. గ్రే హెయిర్ అనేది ప్యూర్లీ జెనెటిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 కేసెస్ తీసుకున్నారనుకోండి, ఒక 100 కేసెస్లో ఆల్మోస్ట్ 99 మందికి జెనెటిక్. వాళ్ళ జీన్స్లో కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ ముత్తాతలకు కానీ గ్రే హెయిర్ కానీ ఉంటే, వీళ్ళ ఎర్లీ ఏజ్లో కానీ గ్రే హెయిర్ వస్తే, వీళ్ళల్లో కూడా ఎర్లీ ఏజ్లో గ్రే హెయిర్ వచ్చే ఛాన్స్. ఫాదర్ వైపు ఎక్కువ ఉంటుందా లేదా మదర్ వైపు? అలా ఏం లేదు. ఫాదర్ సైడ్ అయినా మదర్ సైడ్ అయినా ఆ జీన్స్ ట్రాన్స్ఫర్ని బట్టి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. మనకు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్లో కూడా ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి జీన్ అనేది రివర్స్ అయిపోతుంది, అంటే జీన్ డిఫెక్ట్స్లో ఒక్కొక్కసారి జీన్ అనేది డిలీట్ అయిపోతుంది, ఒకసారి జీన్ రివర్స్గా ఉంటుంది. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ని బట్టి చేంజ్ వస్తుంది అనమాట. నార్మల్గా గ్రే హెయిర్ అనేది ప్యూర్లీ జెనెటిక్. తాత ముత్తాతలకు కానీ ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ మేబీ అవుట్ ఆఫ్ 100 ఇద్దరికో ముగ్గురికో ఏంటంటే, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సరిగా ఫుడ్ తీసుకోపోవడం, నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, మర్వానా ఇటువంటి సబ్స్టెన్సెస్ తీసుకోవడం, పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ కావడం, ఇవంతా ఓన్లీ 1 to 2% అనమాట గ్రే హెయిర్ పైన. బట్ 95% ఏంటంటే ప్యూర్లీ జెనెటిక్ గ్రే హెయిర్కి. సో హెయిర్ ఫాల్కి కానీ గ్రే హెయిర్కి కానీ హోమియోపతిలో ఏదైనా మెడిసిన్ ఉందా? రైట్. మనం హెయిర్ ఫాల్కి వచ్చేటప్పుడు మనం ఏమనుకున్నామంటే, హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్ అంతే. హోమియోపతి ఏం చేస్తుందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న దురంధర్ సినిమాకి వెళ్తే ఫస్ట్లోనే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్లో ఒక ఫేమస్ బాలీవుడ్ హీరో ఏం చెప్తున్నాడంటే, ఈ హెయిర్ ఆయిల్ వాడండి, ఎటువంటి హెయిర్ ప్రాబ్లం కన్నా కంపల్సరీ ఈ సొల్యూషన్, ఇది నా పర్సనల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముతున్నాడు ఆయన. అది ఎంత తప్పదు అసలుకి. హెయిర్ ఫాల్ అనేది ఒక సింగిల్ డిసీజ్ కాదు, కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో దేంట్లో అన్నా హెయిర్ ఫాల్ అనేది కావచ్చు. బట్ మెయిన్గా మనం 100 మందిని తీసుకుంటే 99 మందికి 3 డిసీజెస్ ఉంటాయన్నమాట. ఒకటి ఏమంటామంటే అలపేషియా ఎరేటా అంటాం, ఒక డిసీజు. ఇంకొకటి టీలోజన్ ఎఫ్లూయం అంటాం, ఒకటి ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం అన్న. ఇది 3 కామన్. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే మనం అన్ని హెయిర్ ఫాల్ గురించి తెలుసుకున్నట్టు. ఫస్ట్ అలపేషియా ఎరేటా అంటే పేను కొరుకుడు, అంటే ప్యాచెస్ లాగా హెయిర్ పోతుంది చూసారా, దాన్ని పేను కొరుకుడు అంటాడు. అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మీ ఇమ్యూన్ సిస్టము మీ స్కిన్, మీ హెయిర్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని అటాక్ చేసి చంపేయడం వల్ల హెయిర్ అనేది చిన్న చిన్న ప్యాచెస్లో పోతుంది. దాన్నే నెక్స్ట్ స్టేజ్ అలపేషియా టోటాలిస్ అంటాము, ఇంకా నెక్స్ట్ స్టేజ్లో అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. ఇదంతా ఒక టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఇక్కడ ఏం చేయాలంటే ఇమ్యూన్ సిస్టమ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, హెయిర్కి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు అది. సో ఈ ట్రీట్మెంట్ వేరే. హోమియోపతి ఏంటంటే ఇటువంటి కేసెస్లో ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసి మీకు పర్మనెంట్గా ఈ హెయిర్ ఈ ప్యాచెస్ పోకుండా ఫర్దర్గా అలపేషియా యూనివర్సాలిస్, అలపేషియా టోటాలిస్ లాంటి సీరియస్ డిసీజెస్లో పోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, అంటే మగవాళ్ళలో వచ్చే బట్టతల. అది ప్యూర్లీ జెనెటిక్, 100% జెనెటిక్. ఏం చేసినా దానికి కాపాడలేరు. రైట్, కాపాడలేరు. హోమియోపతిలో నో మెడిసిన్స్, దానికి 0 మెడిసిన్స్. 100 మందికి మెడిసిన్ ఇచ్చినా ఏదో ఒక్కరికో ఇద్దరికో కొంచెం అట్లా నిలబడతాయి తప్పితే 99.99% ఫెయిల్యూర్. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే అలోపతిలో ట్రాన్స్ప్లాంట్ అన్నా చేసుకోవాలి, మెనాక్సిడిల్ ఫినిస్ట్రైడ్ అని DHT బ్లాకర్స్ అంటారనమాట, ఆ మెడిసిన్స్ అన్నా యూజ్ చేయాలి. దీంట్లో హోమియోపతిలో నో
ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ ఏంటిది సార్? సెకండ్ చెప్పారు. సెకండ్ది మెనాక్సిడిల్ అండ్ ఫినిస్ట్రైడ్. మెనాక్సిడిల్ ఏంటంటే మన స్కిన్ ఏదైతే స్కాల్ప్ పైన ఉందో అక్కడ బ్లడ్ వెజల్స్ డైలేట్ చేసి హెయిర్ ఫాలికల్స్కి మంచిగా బ్లడ్ వచ్చేటట్లు చూస్తుంది అనమాట. లైక్ పిఆర్పి. పిఆర్పి లాగా మంచి బ్లడ్ వచ్చేటట్టు చూస్తుంది. దాన్ని ఏమంటామంటే మెనాక్సిడిల్ అంటాం. ఫెనిస్ట్రైడ్ అని ఇంకో డ్రగ్ ఉంటుంది. అదేంటంటే డిహెచ్టి బ్లాకర్స్. మనకు తలపైన డిహెచ్టి రిసెప్టార్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ రిసెప్టార్స్ ఎవరికైతే తలపైన ఎక్కువ ఉంటాయో వాళ్ళకి హెయిర్ అనేది పోతుంది. ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట తలపైన. ఎవరికైతే డిహెచ్టి రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయో ఆ రిసెప్టార్స్ ఉన్నా కూడా దాన్ని పని చేయకుండా చేసేది ఏంటంటే ఈ ఫెనిస్ట్రైడ్ అనమాట. ఈ ఫెనిస్ట్రైడ్ అనేది డిహెచ్టి బ్లాకర్. దాన్ని బ్లాక్ చేయడం వల్ల హెయిర్ అనేది నిలబడుతుంది. దీంట్లో హోమియోపతిలో నో ట్రీట్మెంట్, జీరో ట్రీట్మెంట్ దీనికి. నెక్స్ట్ కామన్గా చూసేది ఏంటంటే టీలోజన్ ఎఫ్లియం అంటాం. ఒక 100 మంది విమెన్ తీసుకుంటే 99 మందికి వచ్చే హెయిర్ ఫాల్ని టీలోజన్ ఎఫ్లియం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లియంకి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ అయినా కూడా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళకు ముందు హెయిర్ ఎలా ఉందో అలా వచ్చేదానికి చాలా ఛాన్స్ ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే హోమియోపతిలో మనం డిసీజ్ని డయాగ్నోజ్ చేసి దాన్ని బట్టి కన్నా ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది చూస్తాం. ఇది ఆల్ ఇన్ వన్ లాగా ఒక మెడిసినో లేకపోతే ఒక క్యాప్సూలో మనం అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చినా చేస్తే ఏంటంటే ఉన్న హెయిర్ కూడా ఇంకా డ్యామేజ్ అవ్వడం గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫో సార్.